క్రైస్తవం యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడేటువంటి విషయాలు మనం శ్రద్ధగా విందాం. రండి, కీర్తనలు 143వ కీర్తన 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. దేవుడి మాటలు మననికిలో దీవించునుగాక. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో దావీదు తన కీర్తనలో 143వ కీర్తనలో ఒక ఆత్మ సంబంధమైనటువంటి దైవిక బంధాన్ని కలిగి ఉండడానికి తను ఎంతో ఇష్టపడుతున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనం, నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్త నాకు వినిపింపు. దేవుని ఎడల ప్రార్థన చేస్తూ తన యొక్క అనేక రకాలైనటువంటి శ్రమల పరిస్థితుల్లో, శోధనల పరిస్థితుల్లో, ఇబ్బందుల పరిస్థితుల్లో, కఠినమైనటువంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తూ నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్త నాకు వినిపింపు. దేవుడు తన ఎడల గొప్ప కార్యం చేస్తాడని, అది ఉదయం కల్లా తన దగ్గరకు వస్తుందని తనెంతో నమ్మి దేవుని వైపు చూస్తున్నాడు. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచి మనం చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి మనకు సమాధానం అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన వారులారా, మనం కూడా దేవుని కృపావార్తను వినేవారంగా దేవుడు మనకు చేస్తాడు. నీ కఠినత్వం, నీ జీవితంలో ఉన్న కఠినమైన పరిస్థితులు, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు, శోధనలు, వీటన్నిటిలో కూడా ఉదయంలోనే ఒక కృపావార్తను వినేటట్లు దేవుడు సహాయం చేస్తాడు. దేవుని వైపు మనం నమ్మిక ఉంచి దేవుని వైపు మనము చేతులెత్తితే, మన మనస్సు ఆయన మీద నిలిపితే, చూడండి ఏమంటున్నాడు, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నీ వైపు నా మనస్సు ఎత్తుకొనుచున్నాను. కానీ నా మనసు నీ వైపే చూస్తూ ఉంది, నా మనసు నీ వైపే తిరిగి ఉంది. దేవుని వైపే చూడండి, మనుషుల వైపు చూడకండి, మనుషుల వైపు ఆధారపడకండి, మనుషుల వైపు ఆశ పెట్టుకోకండి. దేవుని వైపే చూడండి, దేవుని వైపే మీ మనసు ఉంచండి. దేవుడు ఖచ్చితంగా గొప్ప కృపావార్తను, నీ హృదయము ఉల్లసించే వార్తను, నీ యొక్క కుటుంబము సంతోషించే వార్తను, నీ యొక్క పిల్లలందరూ ఆనందించే వాక్యము, నీ యొక్క శరీరము ఉత్సహించేటువంటి వాక్యము దేవుడు నీకు వినిపింపజేస్తాడు. కాబట్టి కృపావార్తను నీ దగ్గరకు తీసుకొస్తాడు. నువ్వు చాలా సంతోషిస్తావు. దేవుని యందు నమ్మిక ఉంచి మనసు దేవుని మీద ఎత్తుకొనుము. తర్వాత ఇంకేమంటున్నాడు, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. ప్రతిరోజు మనం ఈ ఆలోచన కలిగి ఉండాలి. నేను నడవలసిన మార్గంలో నన్ను నడిపించు దేవా. నేను ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా నిన్ను వెంబడించాలో, ఏ మార్గంలో నేను నడుచుకోవాలో అవి నాకు తెలియచేయి. కాబట్టి మనం నడవలసిన త్రోవను ఆయన మనకు బోధిస్తే, అందులో మనం నడుచుకుంటే అంత గొప్ప సంతోషము, ఆనందము దాగి ఉంటుంది. కాబట్టి దేవుని యందు అలాగూ మనం ఉందాం. 10వ వచనంలో ఇంకా కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. కాబట్టి ఇక్కడ మనం నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు. నేను ఈ లోకంలో, ఈ జీవితంలో చేయాలనుకునే విషయం ఏంటంటే నీ ఇష్టం, నీ ఇష్టాన్ని చేయాలని ఈ లోకంలో నేనున్నాను. నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు. కాబట్టి దావీదు ఎంత గొప్ప ఆత్మీయమైనటువంటి మార్గంలో నడుచుకోవడానికి, దైవికమైనటువంటి విషయాన్ని అంగీకరించడానికి ఇష్టంగా ఉన్నాడు. నా ఇష్టం నెరవేర్చు ప్రభువా అని దేవుని అడిగేదానికంటే కూడా నీ ఇష్టం నెరవేర్చడానికి నాకు నేర్పించు, నీ చిత్తం నెరవేర్చడానికి నాకు నేర్పించు. దేవుని చిత్తం నెరవేర్చడానికి మనం ఈ లోకంలో జీవిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. అప్పుడు దేవుని ఆత్మ సమభూమి గల ప్రదేశంలో మనం నడిపిస్తుంది. అడవుల్లో, ఎడారుల్లో, గుహల్లో, లోయల్లో, అంధకార స్థలాల్లో నివసించినటువంటి దావీదు సమభూమి గల ప్రదేశంలో నడుస్తాడు అన్న విశ్వాసం ఎందుకుంది అంటే, ప్రియమైన వారులారా, దేవుని చిత్తం నేర్పించమని, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడి దావీదున్నాడు. ఉదయకాల సమయంలో ఎవరి ఇష్టం నెరవేర్చడానికి నువ్వు ఉన్నావు? ఎవరి ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఉన్నావు? నీ ఇష్టాన్నా, నీ బంధువుల ఇష్టాన్నా, రక్త సంబంధికుల ఇష్టాన్నా, కుటుంబం ఇష్టాన్నా, లేకపోతే సాతాను ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా, లేకపోతే దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? దేవుని ఇష్టం నెరవేర్చడానికి నువ్వు ఉన్నావా? ఎవరి ఇష్టాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు? ఉదయకాల సమయంలో ఒక మంచి తీర్మానంలోకి వద్దాం. ప్రభువా,
ఎంతకాలం ఎవరి ఇష్టాన్ని నెరవేర్చినా ఇప్పటి నుండి నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను, నీ ఇష్ట ప్రకారం జీవించడానికి నేను సిద్ధంగా ఉంటాను అని దేవునికి సమర్పించుకుని దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పుము అని దేవుని అడుగుదాం. ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి తీర్మానం, ఒక కృపా వార్తను వినాలి అంటే, ఒక కృపా వార్త నిన్ను సంతోషింపజేయాలని, ఉదయమునే కృపా వార్త నీ దగ్గరికి రావాలి అంటే, ప్రియమైన వాళ్ళ నీ జీవితం, నీ చెవులు, నీ హృదయం దేవుని మాటలు వినేవిగా ఉండాలి. ఆయన చెప్పే వార్త నీకు వినబడాలి కదా, నీ చెవులు తెరవబడి ఉండాలి కదా. కాబట్టి ఉదయకాల సమయంలో సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకుని దైవికంగా నడుచుకోవడానికి తీర్మానం చేసుకుని దేవుని యొక్క మా చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఒక మంచి గొప్ప తీర్మానంలోనికి, నిర్ణయంలోనికి వద్దాం. నీ నిర్ణయం నిన్ను గొప్ప ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. దేవుని మాటలు మనలో దీవించునుగాక. ప్రార్థన. మహాకృపలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకే నీ కొందరు నీ వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించండి. దయలు తండ్రి, మా ప్రభా ఈ పరిచయం నీకు ఫలింపచేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా విస్తరింపజేస్తారండి. మా ప్రభా వాక్యం ఇచ్చిన వారందరూ జ్ఞాపకం చేసుకుని ఈ దినం మా ప్రభా తండ్రి వారు చేసే పనులంట్లో విజయం అనుగ్రహించండి. ఈ నామను మహింపరచుకోండి. కృపావార్త వినినట్లు మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలు జరిగిస్తున్నామని ప్రార్థన చేస్తాం. మా ముందు నుంచి అప్పగించుకుంటూ మా ప్రార్థన అంగీకరించమని, మా ప్రభా అనారోగ్యగ్రస్తులను మా ప్రభా తండ్రి ఇబ్బందుల్లో ఉన్నవారిని మీరు దర్శించి నీ నామను మహింపరచుకుంటున్నామని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును దీవించునుగాక.